శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉంటాయని మనకి శివపురాణం చెప్తోంది. ఆ 5 శిరస్సులకి సంబంధించిన 5 ప్రత్యేక ఆలయాలను ఈ మహాశివరాత్రి రోజు వినటం అంటే ఎంత అదృష్టమో ఉండాలి కదా. పొద్దున్న శ్రీ వాలీశ్వరర్ రామగిరి ఈశాన శిరస్సుకు చెందిన ఆలయాన్ని చెప్పుకున్నాం. అలాగే శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయం సురుటపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తత్పురుష శిరస్సుకు చెందిన ఆలయం గురించి కూడా మనం వినేసాం. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ఆలయం, అది అఘోర. ఈ శిరస్సుకి రుద్ర అనే ఇంకొక పేరు కూడా ఉంది. పరమేశ్వరుడి యొక్క సంహార శక్తి ఈ శిరస్సులో దాగి ఉంది. ఈ అద్భుతమైన క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ క్షేత్ర మాహాత్మ్యం ఏంటి, స్థల పురాణం ఏంటి అన్నీ ఈ వీడియోలో విందాం. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి స్మరణ చెయ్యాలి అంటేనే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప మనం వినలేం కదా. అలాంటిది ఈ 5 క్షేత్రాల గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే మనకి ఇంకెంత అదృష్టమో ఉండి ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ 3వ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడి వామదేవ శిరస్సుకు చెందిన ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని ప్రాచీన కాలంలో వామదేవపురము అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో వెలసిన పరమేశ్వరుడు అత్యంత శక్తివంతుడు అని చెప్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకునే శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ స్వామివారు శివకామవల్లితో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయమని చెప్తారు. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా సంపంగి పూల చెట్లతో నిండి ఉండేదిట. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఒక రైతు కూడా ఉండేవారు. ఆయన దగ్గర ఎన్నో ఆవులున్నాయి. ఒకసారి ఆయన ఆవులు ఎక్కడెక్కడికో వెళ్తూ ఆయనకి కనిపించాయి. అవి తమంతట తామే ఎక్కడికి వెళ్తున్నాయి అని తెలుసుకోవాలని రైతు వాటి వెనకాలే వెళ్ళారు. అలా వెళ్ళిన ఆ రైతుకి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అదేంటంటే, దట్టమైన పొదల మధ్యకి ఈ ఆవులు వెళ్ళి ఆ పొదల చాటున పాలు కురిపించటం ప్రారంభించాయి. ఈ వింతను చూసి ఆ రైతు ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. కొంచెం సేపటికి ఆయన ఆవులు కూడా ఇంటికి తిరిగి వచ్చేసాయి. మరునాడు ఉదయం కూడా ఆవులు మళ్ళీ చెట్ల పొదల దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోసి వచ్చాయి. ఈసారి ఆ రైతు తనతో పాటుగా మరికొంతమంది గ్రామస్తులని వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని వాళ్ళందరికీ చూపించారు. ఆవులు వెళ్ళిపోయిన తర్వాత చెట్ల వెనకాల దాక్కున్న ఆ రైతు అలాగే గ్రామస్తులు ఏం చేశారు అంటే ఆ పొదల దగ్గరికి వెళ్ళి పొదలని పరిశీలనగా చూశారు. అలా చూసి ఆ పొదలన్నింటినీ నరికేశారనమాట. అప్పుడు వాళ్ళకి ఒక సంపెంగ మొక్క అలాగే ఒక శివలింగం కూడా కనిపించింది. ఆ రైతు ఆ శివలింగాన్ని యువతలకి తీయాలనే ఉద్దేశంతో సంపెంగ చెట్టును నరికేశాడు. సంపెంగ చెట్టును నరకటం కోసం గొడ్డలని ఉపయోగించినప్పుడు ఆ గొడ్డలి అంచు పొరపాటున శివలింగానికి కూడా తగిలింది. అలా తగిలి ఆ శివలింగం నుంచి రక్తం స్రవించటం మొదలైంది. అప్పుడు రైతుకి భయం వేసింది. అమ్మో, పరమేశ్వరుడికి దెబ్బ తగిలింది అని చెప్పి ఆయన వెంటనే గొడ్డల్ని అక్కడ పడేసి పాపం చేశాను అని చెప్పి బాధపడుతూ ఆ పాపభారాన్ని పోగొట్టుకోవటం కోసం అదే గొడ్డలితో తన కుడి చేతిని మోచేయిదాకా తీసేసుకున్నాడు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న ఆ రైతు భార్య ఆ దృశ్యం చూసి ఎంతో బాధపడుతూ తన భర్త చేసిన తప్పును క్షమించమని పరమేశ్వరుడిని ఎంతో వేదనతో అర్థించింది. ఫలితంగా కింద పడిపోయిన చెయ్యి మళ్ళీ విచిత్రంగా ఆ రైతుకి వచ్చి అతుక్కుపోయి మామూలుగా మారిపోయింది. ఆ శివలింగం సాక్షాత్తు పరమేశ్వరుడి అంశ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. దాంతో ఆ శివలింగానికి ఆ రైతు అలాగే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఒక ఆలయాన్ని నిర్మించారు. శివలింగం సంపెంగ చెట్టు పొదలో లభించిన కారణంగా ఈ శివలింగానికి శ్రీ సంపంగి అలాగే తన పాపానికి పరిహారంగా ఆ రైతు సమర్పించిన చేతిని భిక్షగా స్వీకరించిన కారణంగా పిచ్చాలీశ్వరర్ అనే పేరు వచ్చింది. ఈ 2 పేర్లు కలిపి ఈ క్షేత్రంలో ఉన్న శివలింగానికి శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ అనే పేరు స్థిరపడిపోయిందనమాట. గర్భగుడిలో వేంచేసి ఉన్న శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. ఆయన గర్భగుడిని ఆనుకుని ఉన్న గుడిలో అమ్మవారు శ్రీ శివకామవల్లి అమ్మవారు ఉంటారు. ఈ ఆలయానికి ఎదురుగుండా ఒక పుష్కరణి ఉంది. నంది తీర్థము అని చెప్పి పిలుస్తారనమాట.
ఈ పుష్కరిణి గోడ నుంచి బయటకి పొడుచుకున్నట్లుగా నందీశ్వరుడి విగ్రహం సగభాగం కనిపిస్తుంది. ఈ నందీశ్వరుడి నోటి నుంచి నీళ్లు ధారగా పుష్కరిణిలో పడుతూ ఉంటాయి. ఈ ఆలయానికి దగ్గరలోనే రామగిరి పర్వతం మీద ఉన్న ఒక నిగూఢ మార్గంలో వచ్చే జల ప్రవాహం పుష్కరిణి గోడలో ఉన్న ఈ నందీశ్వరుడి ఆలయంలో పుష్కరంలో పడుతుందని, ఈ ప్రవాహం ఇప్పటి వరకు ఎప్పుడూ ఆగలేదని కూడా చెప్తూ ఉంటారు. మనకి రామగిరి తీర్థంలో కూడా ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది. ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి ఈ నీళ్లు వస్తున్నాయి తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ జలం యొక్క మూలస్థానం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. మొన్న కూడా ఇటువంటి సంఘటనే అప్పన్నపల్లి స్వామివారి ఆలయం గురించి కూడా మనం చెప్పుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి కూడా మనం ఈ విధంగానే కథని తెలుసుకుంటాం కదా. పుట్టలో ఆవులు పాలు వెళ్ళి పోస్తున్నాయని ఎన్ని చోట్ల ఇలాంటి అద్భుతమైన మాహత్యాలు జరిగాయి. అందుకే భారతదేశం చాలా అద్భుతమైన దేశం. ఈ దేశంలో పుట్టాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే గాని మనం భారతదేశంలో జన్మించలేమేమో అని అనిపిస్తుంది. అడుగడుగునా అద్భుతమైన ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ చూడాలి అంటే ఒక జీవితం సరిపోదేమో. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే తమిళనాడులో చెన్నై పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో అరణి అనే ఒక గ్రామం ఉంది. గుమ్మిడిపూండి అనే పట్టణానికి దగ్గరలో ఈ అరణి క్షేత్రం ఉంది. చెన్నై గుమ్మిడిపూండి రోడ్డు మార్గంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో నటరాజస్వామి వారి విగ్రహము అలాగే అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. అమ్మవారి పాదాలు ఉండడం చాలా అద్భుతమైన విషయం అన్నమాట. బయట ప్రాకారం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఎంతో మంది దేవీ దేవతల విగ్రహాలు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. మీకు వీలున్నప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. ఇది కూడా పంచమహాక్షేత్రాలలో ఒకటి కాబట్టి ఈరోజు శివరాత్రి రోజు మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మానసికంగా ఆ క్షేత్రాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఈ చరిత్రను విన్నాము అంటే ఆ క్షేత్రాన్ని చూసిన ఫలితమే వస్తుందని ఒక చిన్న ఆశ. మహాశివరాత్రి రోజు 3 క్షేత్రాలని మనం దర్శించేసుకున్నాం కదా. ఇంకా 2 క్షేత్రాలు రాత్రిలోపు ఆ క్షేత్రాలను కూడా దర్శనం చేసేసుకుని రాత్రి జాగారం చేసేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.